కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 2 వచనాలు నేను చదువుతున్నాను. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చి దానిని ముట్టడి వేయగా, ప్రభువు యూదా రాజుకు యెహోయాకీమును దేవుని మందిరములోని శేషించిన ఉపకరములను ఆ రాజు చేతికి అప్పగించెను. కనుక అతడు ఆ వస్తువులను షీనారు దేశములోని తన దేవతాలయమునకు తీసుకొని పోయి తన దేవతాలయము బొక్కసములో ఉంచెను. పోయిన సాయంత్రం పట్టణము పట్టబడెను అనే వర్తమానాన్ని మనం విన్నాం. చదివినది 2 వచనాలే కానీ ఆ 2 వచనాల వెనుక ఓ చరిత్ర ఉంది. దేవుడు బహుగా ప్రేమించిన దేవుని ప్రజలు పట్టబడ్డారు. దేవుడు బహుగా ప్రేమించిన యెరూషలేము పట్టణము పట్టబడింది. అంతేకాకుండా దేవుని ప్రజలైనటువంటి వీరు బబులోను దేశమునకు కొనిపోబడ్డారు. అంతేకాకుండా సొలొమోను నిర్మించిన దేవాలయము, ఆ దేవాలయములో ఉన్నటువంటి పవిత్రమైన ఉపకరణములన్నీ కూడా శత్రు చేతికి చిక్కిపోయినాయి. అవన్నీ కూడా పరిశుద్ధ స్థలములో, అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఉపకరణములన్నీ కూడా నెబుకద్నెజరు తన చేతుల్లోకి తీసుకున్నాడు. తన దేవత మందిరములోనికి వాటిని తీసుకుని వెళ్ళి అక్కడ వాటిని తన బొక్కసములో దాచిపెట్టాడు. ఎంత అవమానము, ఎంత విచారకరము! దేవుని ప్రజలు శత్రువుకు దొరికిపోయారు. దేవుని పట్టణము శత్రువు చేతిలో బందీ అయిపోయింది. ఎందుకు అలా జరిగింది? ఈ యూదా ప్రజలు చేస్తూ వస్తూ ఉన్న పాపిష్టి పనులను బట్టి, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్న కార్యాలను బట్టి దేవుడు అనేక సార్లు తన ప్రవక్తలను పంపించి వారు చేస్తూ వస్తున్న పాపిష్టి క్రియలను బట్టి హెచ్చరిక చేశాడు. ఎన్నిసార్లు దేవుడు ఈ ప్రజలను బాగు చేయాలని హెచ్చరికలు చేసినా, ఎన్నిసార్లు వారికి వార్నింగ్స్ పంపించినా వాళ్ళు ఏమాత్రము దేవునికి భయపడలా, దేవుని మాటకు చెవి యొగ్గలా. వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవించటానికే, తమ శరీర ఇచ్ఛలను నెరవేర్చుకోవడానికే, దేవుడంటే భయము భక్తి లేకుండా బ్రతకటానికే తీర్మానం తీసుకున్నారు. సుమారు 100 సంవత్సరాల క్రితమే యెషయా భక్తుడు ప్రవచించాడు, యూదా ప్రజలారా, బబులోను రాజు రాబోతున్నాడు, మిమ్మల్ని అందరినీ కూడా బంధించి తీసుకొని పోబోతాడు, జాగ్రత్త. మాట వినలేదు. మీకా భక్తుడు ప్రవచించాడు, యెరూషలేము పట్టబడుతుంది, దాని ప్రాకారములు కాల్చివేయబడతాయి, జాగ్రత్త. మాట వినలేదు. ఇర్మియా 20వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో, 27వ అధ్యాయంలో, ఆఖరికి 34వ అధ్యాయంలో యెహోయాకీము రాజును, ప్రజలను అనేక సంవత్సరాలుగా హెచ్చరిక చేస్తూ, మీరు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి దేవుని కోపాన్ని రేపుతున్నారు, దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది, మీ మీద పడబోతుంది అని ఇర్మియా పెందల కడనే లేచి ఎన్నిసార్లు ఆ ప్రజలను హెచ్చరిక చేసినా కనీసం వాళ్ళు చెవి యొగ్గలేదు. దేవుడు చూశాడు. ఆ ప్రజల్లో ఉన్నటువంటి విర్రవీగేతనాన్ని, ఆ ప్రజల్లో ఉన్నటువంటి తిరుగుబాటు తత్వాన్ని తట్టుకోలేక దేవుడు ఆఖరికి తన ప్రజలైనటువంటి వారిని శత్రువు చేతికి అప్పగించేశాడు. తాను బహుగా ప్రేమించినటువంటి యెరూషలేమునే శత్రువు చేతికి అప్పగించాడు.
అంతేకాకుండా నాకే విలువ ఇవ్వనటువంటి ప్రజలు నిర్మించినటువంటి మందిరము నాకెందుకు అని చెప్పి సొలొమోను నిర్మించిన దేవాలయములో ఉన్నటువంటి అతి పరిశుద్ధమైన పవిత్రమైన ఉపకరణములను కూడా శత్రువు చేతికి అప్పగించేశాడు. దయచేసి ప్రియ సహోదరులు సహోదరులు గ్రహించండి, మనము క్రైస్తవులమే కావచ్చు, వాక్యమును ధ్యానించే వారిమే కావచ్చు, రక్షించబడిన వారమే కావచ్చు, మన తల్లి మన తండ్రి మన తాతయ్య గొప్ప సేవ చేసిన వారే కావచ్చు, సేవకుల కుటుంబములోనే మనం పుట్టి ఉండొచ్చు, లేదా మన పితరులు గొప్ప సేవ చేసి ఉండవచ్చు. వారు చేసిన సేవను బట్టో, వారు ప్రకటించిన సువార్తను బట్టో, వారు నిర్మించిన సంఘాలను బట్టో, వారు కలిగి ఉన్న మంచి సాక్ష్యమును బట్టో, పేరును బట్టో, సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను తీర్పు తీర్చడు. నువ్వు ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నట్లయితే దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, సరిచేసే ప్రయత్నం చేస్తాడు. అయినా నువ్వు దేవుని మాటకు లోబడకపోతే, గతంలో నీ జీవితం ఎంత గొప్పగా ఉన్నా, గతంలో నీ కుటుంబము ఎంత గొప్పగా దేవుని కొరకు వాడబడినా, గతములో నీ వంశమే అద్భుతమైన పరిచర్యలో పాలు పాగస్తులుగా ఉన్నప్పటికీ, ఈనాడు నువ్వు చేస్తూ వస్తున్న పాపిష్టి పనులను బట్టి దేవుడు కళ్ళు ఎర్ర చేసినప్పుడు, గతములో జరిగినటువంటి సేవ గాని చేసినటువంటి పరిచర్య గాని నీకు అడ్డు రాదనే సత్యము మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నా. దేవుడు బహుగా ప్రేమించినటువంటి దేవుని ప్రజలు పట్టబడ్డారు. దేవుడు బహుగా ప్రేమించినటువంటి యెరూషలేము పట్టణము కూడా పట్టబడింది. ఆఖరికి యెరూషలేము బీడు భూమిగా మారిపోయింది. యూదా ప్రజలు శత్రు సైన్యం చేతిలో బందీలైపోయారు, వారు కొనిపోబడ్డారు. ఇప్పటి వరకు మనం చదివినటువంటి వచనాలను బట్టి దాని వెనుక ఉన్నటువంటి సంగతులేమిటో వివరంగా మీకు తెలియచేశాను. అదే సమయంలో మరొక్కసారి ఈ మాట చదువుతున్నాను, చూడండి. యూదా రాజుకు యెహోయాకీము ఏలుబడిలో 3వ సంవత్సరమున బబులోను రాజుకు నెబుకద్నెజరు యెరూషలేము మీదికి వచ్చేశాడు, ముట్టడి వేసేశాడు. ఎవరి పరిపాలనలో జరిగింది ఈ ముట్టడి? ఎవరి పరిపాలనలో దేవుని యొక్క కోపము, ఆయన యొక్క రోషము, ఆయన యొక్క ఉగ్రత హఠాత్తుగా యూదా ప్రజల మీద పడింది? యెహోయాకీము అనేటటువంటి రాజు పరిపాలన చేస్తున్న రోజుల్లో. ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోబోతున్న మరి 3 విలువైన పాఠాలు, హెచ్చరికతో కూడిన పాఠాలు. ఎవరు ఈ యెహోయాకీము? అతని యొక్క నైజం ఏమిటి? అతని యొక్క వ్యక్తిత్వం ఏమిటి? అతని యొక్క పరిపాలన విధానం ఏమిటి? తెలుసుకుంటే బాగుంటుంది. యెహోయాకీము పరిపాలన చేస్తున్న రోజుల్లోనే దేవుడు తట్టుకోలేక తన కోపాన్ని ప్రదర్శించాడు, శత్రువులకు ఈ రాజ్యాన్ని అప్పగించేశాడు. ఇంతకీ ఈ రాజు యొక్క జీవితం ఏమిటి? అతని ప్రవర్తన విధానం ఏమిటి? 2వ దినవృత్తాంతములు 36వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుతున్నాను. యెహోయాకీము ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడత నడుచుట చేత, ఎందుచేత యూదా పట్టబడింది, ఎందుచేత యెరూషలేము ముట్టడి వేయబడింది? బైబిల్లో చూస్తున్నాం, యెహోయాకీము చెడు నడత నడిచాడు కాబట్టి. సహోదరుడా సహోదరి, నువ్వు చెడు నడత నడిచేవాడివైతే, చెడు పనులు చేసేవాడివైతే, చెడిపోయిన కార్యాలు జరిగిస్తున్న వాడివైతే జాగ్రత్త, పట్టబడుతుంది. ఏమిటి? నువ్వు దేన్నైతే ఆధారం చేసుకుని ఈరోజు నువ్వు జీవిస్తున్నావో, దేన్నైతే ఆధారము చేసుకుని నీ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నావో, దేన్నైతే ఆధారం చేసుకుని నువ్వు విర్రవీగుతున్నావో, ఆనాడు యెహోయాకీము పాపిష్టి పనులు చేయటానికి, విర్రవీగడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి కారణము అతడు కలిగి ఉన్నటువంటి పోస్ట్ అండ్ పొజిషన్, అతడు కలిగి ఉన్నటువంటి అధికారము, అతడు కలిగి ఉన్నటువంటి సింహాసనము, అతడు కలిగి ఉన్నటువంటి రాజరికము. దానిని ఆధారం చేసుకొని నేనేం చేసినా చెల్లిపోతుంది, నన్నెవడు అడిగేవాడు లేడు అని అనుకొని యవ్వన ప్రాయంలో పరిపాలన చేసే అవకాశం ఇచ్చినప్పటికీ దేవుడు ఆ దేవుని యొక్క కృపను గుర్తించకుండా, దేవుడిచ్చిన అవకాశమును భాగ్యముగా ఎంచకుండా
ఇష్టానుసారంగా జీవించడానికి తన్ను తాను అమ్ముకున్నాడు. అలా తన్ను తాను ఇష్టానుసారంగా జీవించటానికి అమ్ముకున్నప్పుడు జరిగిందేమిటి? తన రాజ్యము పట్టబడింది, తన చేతిలో నుంచి తొలగించబడింది. సహోదరులు సహోదరులు, ఉద్యోగాలు లేనప్పుడు మన మానసిక వ్యవస్థ ఒకలా ఉంటుంది. ఉద్యోగాలు లేనప్పుడు, ఆర్థికంగా చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు మన ఆలోచన విధానము, మన ఆత్మీయ స్థితిగతులు ఒకలా ఉంటాయి. ప్రార్థన చేయగా, కన్నీరు కార్చగా దేవుడు మనల్ని కనికరించి మంచి ఉద్యోగాన్ని ఇచ్చిన, వ్యాపారంలో లాభాన్నిచ్చిన, మన జీవితంలో కాలము కలిసి వచ్చే విధంగా చేసిన, అంతేకాకుండా అన్నీ సమకూడి జరిగిన, నువ్వు కలిగి ఉన్న ఉద్యోగాన్ని చూసుకోనో, నీవు కలిగి ఉన్న ఆస్తిపాస్తులను చూసుకోనో, నువ్వు కలిగి ఉన్నటువంటి నీ వ్యాపారంలో లాభాన్ని చూసుకోనో, నీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ను చూసుకోనో, నీ పర్సులో ఉన్నటువంటి క్యాష్ను చూసుకోనో, నీ అందచందాలను చూసుకోనో, పలుకుబడిని చూసుకోనో, ఒకవేళ నువ్వు విర్రవీగినట్లయితే, దేవునికి వ్యతిరేక కార్యకలాపాలు చేసినట్లయితే పట్టబడుతుంది. ఏమిటది? నీ ఉద్యోగము ముట్టడి వేయబడుతుంది, నీ చేతిలో నుంచి లాగేసుకోబడుతుంది. వ్యాపారము పట్టబడుతుంది, నీ వ్యాపారము బంధించబడుతుంది, నీ వ్యాపారము నీ చేతిలో నుంచి తొలగించబడుతుంది. దేన్ని ఆధారం చేసుకొని నువ్వు గర్విస్తున్నావో దాన్ని దేవుడు నీ దగ్గర నుంచి తొలగించటానికి క్షణము పట్టదనే సత్యము మర్చిపోవద్దు. ఏ తప్పు చేయని, ఏ నేరము చేయనటువంటి యోబు తాను నీతిగాను యథార్థముగాను జీవిస్తున్న పుణ్యానికి తాను పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చింది. ఆ పరీక్ష సమయంలో యోబు తాను కలిగి ఉన్నదంతా కూడా ఎంత తక్కువ సమయంలో పోగొట్టుకున్నాడో మీ అందరికీ తెలుసు. యోబు దగ్గరికి ఒకడు పరుగున వచ్చాడు. అయ్యా, నీకున్న పశువులన్నీ పోయినాయి. ఆ మాట చెప్తూ ఉండగా మరొకడు వచ్చాడు. అయ్యా, ఉన్న భవనాలు కూలిపోయినాయి. ఆ మాట చెప్తూ ఉండగా మరొకడు వచ్చాడు. అయ్యా, నీ బిడ్డలు విందు చేసుకుంటుండగా విందు చేసుకున్నటువంటి భవనము కూలిపోయింది, నీ బిడ్డలు చనిపోయారు. ఆ మాట వినుచూ ఉండగా మరొకడొచ్చి మరొక విపత్కరమైన వార్త చెప్పాడు. ఒకడు పూర్తి చేయడం ఆలస్యం, మరొకడొచ్చి మరొక విపత్కరమైన వార్త. ఎంతసేపు పట్టింది? ఒక నీతిమంతుని జీవితంలో పరీక్ష గుండా వెళుతున్న సమయంలో తాను కలిగి ఉన్న ఆస్తిపాస్తులు, తాను కలిగి ఉన్నటువంటి స్థితిగతులు, తాను కలిగి ఉన్నటువంటి బిడ్డలను పోగొట్టుకోవడానికి ఎంత సమయం పట్టింది? అయ్యో, కొన్ని నిమిషాలే. ఒక నీతిమంతుని జీవితంలో అతడు పరీక్ష గుండా వెళుతున్న సమయంలో తాను కలిగి ఉన్నవన్నిటినీ కూడా పోగొట్టుకోవలసినటువంటి ఆవశ్యకత దాపరించినప్పుడు, లేదా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు కొన్ని క్షణాల్లోనే అన్నీ పోగొట్టుకున్నాడే. ఒక నీతిమంతుడు పరీక్ష గుండా వెళ్ళవలసి వచ్చినప్పుడు తాను కలిగి ఉన్నవన్నిటినీ కూడా కొన్ని క్షణాల్లోనే పోగొట్టుకోవలసి వస్తే, పాపిష్టి మనుషులు చేస్తున్నటువంటి పాపిష్టి పనులను బట్టి దేవుడు ఒకవేళ కళ్ళు ఎర్ర చేస్తే, కలిగి ఉన్నటువంటి స్థితిగతులు, కలిగి ఉన్నటువంటి వస్తువాహనాలు, కలిగి ఉన్నటువంటి సిరి సంపదలు, కలిగి ఉన్నటువంటి సమస్తము పాపిష్టి మనుషులు పోగొట్టుకోవడానికి ఎంత తక్కువ సమయం కావాలో ఆలోచించండి. ఒక నీతిమంతుడే పరీక్ష గుండా వెళుతున్నప్పుడు సమస్తము కొన్ని క్షణాల్లోనే పోగొట్టుకోవలసి వస్తే, ఒక పాపిష్టి మనిషి ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు దేవుడు కళ్ళు ఎర్ర చేసినప్పుడు ఆ వ్యక్తి కలిగి ఉన్నవన్నిటిని ఎన్ని సెకన్లలో పోగొట్టుకుంటాడో, దేవుడు తొలగించగలడో ఒక్కసారి ఆలోచించండి. యెహోయాకీము యొక్క పాపము పండింది. ఎన్నిసార్లు దేవుడు హెచ్చరిక చేసినా మాట వినే రకము కాదు. తన్ను తాను సరిచేసుకోలేకపోయాడు. ఉన్నారా? ఈ రాత్రి వాక్యము ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నా, వాక్యము ద్వారా దేవుడు నీ లోపములను, పాపములను బయట పెడుతున్నా, ఎప్పటికప్పుడు నిన్ను సరిచేస్తున్నా, నీ జీవిత విధానం గురించి, నీ అలవాటులను గురించి, నీ మాట తీరు గురించి, నీవు చేస్తున్న పాపిష్టి కార్యాలను గురించి దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నా, ఏమీ కాదులే, ఏమీ జరగదులే, ఇవన్నీ మామూలేలే, ఇలాంటి ప్రసంగాలు ఎప్పుడూ ప్రకటించేవేలే అని చెప్పి నీవు ఒకవేళ నిర్లక్ష్యంగా జీవిస్తున్నట్లయితే, సహోదరుడా సహోదరి, బైబిల్ సెలవిస్తుంది, ఎన్నిసార్లు గద్దించినా లోబడనల్లని వాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు.
అలా హఠాత్తుగా నాశనం కాక మునిపే, హఠాత్తుగా దేవుని శిక్ష నీ మీద పడక మునిపే ఈ రాత్రి నీ జీవితాన్ని సరిచేసుకుంటే బాగుంటుంది. ఆనాడు యెహోయాకీము యొక్క పాపము పండింది. అలా పాపము పండినప్పుడు దేవుడు తనకు హెచ్చరికలు చేశాడు. ఇర్మియాను పంపించాడు. 20వ అధ్యాయంలో మనం చూసాం హెచ్చరిక. 25వ అధ్యాయంలో మనం చూసాం హెచ్చరిక. 27వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథం మనం చూసాం హెచ్చరిక. ఇంకా దేవుడు బహుసూటిగా బహుస్పష్టముగా ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయంలో ఎంత సూటిగా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడో చూద్దాం రండి. 34వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు చదువుతున్నాను. ఎంత సూటిగా దేవుడు హెచ్చరిక చేశాడో. బబులోను రాజైన నెబుకద్రెజరు, అతని సమస్త సేనయు, అతని అధికారమును, క్రిందనున్న భూరాజ్యములన్నీయు, జనములన్నీయు కూడి యెరూషలేము మీదను దాని పురములన్నిటి మీదను యుద్ధము చేయుచుండగా యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు దర్శనమైన వాక్కు, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. నీవు వెళ్ళి యూదా రాజైన సిద్కియాతో ఇలాగు చెప్పుము, యెహోవా సెలవిచ్చున్నదేమనగా, నేను ఈ పట్టణమును బబులోను రాజు చేతికి అప్పగించుచున్నాను. అతడు మంట పెట్టి దాన్ని కాల్చివేయును. నీవు అతని చేతిలో నుండి తప్పించుకొన జాలక నిశ్చయముగా పట్టబడి అతని చేతికి అప్పగింపబడదవు. బబులోను రాజును నీవు కన్నులారా చూచెదవు. అతడు నీతో ముఖాముఖిగా మాట్లాడును. నీవు బబులోనుకు పోవుదువు. దేవుడు బహుసూటిగా బహుస్పష్టముగా సిద్కియా అనగా యెహోయాకీము అనే రాజునకు ఇర్మియా ద్వారా ఖచ్చితమైన వార్నింగ్, ఖచ్చితమైనటువంటి హెచ్చరిక. యెహోయాకీము, ఇప్పటి వరకు దేవుడు హెచ్చరిక చేస్తూ నీకు సమయం ఇస్తూ వచ్చాడు. ఇక సమయం అయిపోయింది. బబులోను రాజు వచ్చేస్తున్నాడు. నీ మీద దాడి చేయబోతున్నాడు. యెరూషలేమును కాల్చివేయబోతున్నాడు. యెహోయాకీము పశ్చాత్తాపడ్డాడా? యెహోయాకీము తన తప్పును తెలుసుకున్నాడా? యెహోయాకీము తన పాపములను ఒప్పుకున్నాడా? అయ్యో, లేనే లేదు. కొంతమంది ఎంత కఠినమైన మనుషులండి. కొంతమంది ఎంత కఠినమైన హృదయము గలవారండి. దేవుడు ఎన్నిసార్లు హెచ్చరిక చేసినా హృదయంలో మార్పు రాదే. దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతున్నా హృదయంలో చలనం ఉండదే. ఈరోజు ప్రకటించబడుతున్న వాక్యము నా కొరకే దేవుడు అందిస్తున్నాడు అని నీ మనసులో తలంచినా, నీ మనసులో నువ్వు అనుకున్నా, బ్రతుకును మాత్రం మార్చుకోవే, జీవితాన్ని మాత్రం సరిదిద్దుకోవే. సహోదర సహోదరి, దయచేసి గమనించాలి. నా ప్రభువు శిక్షించటానికి ఒక సమయాన్ని కేటాయించాడు. ఆ సమయం వచ్చేంత వరకు నీకు హెచ్చరిక చేస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు, నిన్ను శిక్షించే గడియ నిమిషము వచ్చినప్పుడు ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా నిన్ను తప్పించలేరు. ఈ లోకంలో ఏ ఒక్కరూ కూడా దేవుని శిక్ష నుంచి, ఉగ్రత నుంచి నిన్ను దూరము చేయలేరు. ప్రేమ కలిగిన దేవుడే, కనికరము కలిగిన దేవుడే, క్షమించి దీర్ఘశాంతము కలిగిన దేవుడే, నువ్వు చేస్తున్న పాపిష్టి పనులు చూస్తూ నీకు అవకాశం ఇచ్చి నిన్ను గద్దిస్తున్నప్పుడు తప్పును ఒప్పుకోకుండా, హృదయాన్ని సరిచేసుకోకుండా విర్రవీగినట్లయితే, నీ గర్వముతోనూ నీ పాపముతోనూ దేవుని యొక్క కోపమును రేపినట్లయితే జాగ్రత్త. యెహోయాకీము లాంటి రాజునే దేవుడు వంచి పడేశాడు, మెడ దించి పడేశాడు, సింహాసనం మీద నుంచి క్రిందకు తన్ని పడేశాడు. బబులోను రాజు రానే వచ్చేశాడు. యెహోయాకీమును బంధించి పడేశాడు, తనతో పాటు తీసుకుని పోయాడు. మొదటిగా రాజు యొక్క పాపము పండింది. రెండోదిగా రాజు యొక్క పాపము పట్టబడింది, లేదా రాజు తన పాపములోనే పట్టబడ్డాడు. ఏం జరిగింది? బబులోను రాజు వచ్చేశాడు. వస్తాడని చెప్పి ఇర్మియా చెప్పాడు, రాబోతున్నాడని చెప్పి ఇర్మియా చెప్పాడు. అయినా లెక్క చేయలా, అయినా ఏమాత్రము పశ్చాత్తాప పడలా. ఆఖరికి దేవుని యొక్క కోపాన్ని, ఆయన యొక్క ఉగ్రతను కళ్ళారా చూడాల్సి వచ్చింది. ప్రతిఫలం ఏమిటి? సింహాసనం నుంచి తన్నివేయబడ్డాడు, కలిగి ఉన్న అధికారము నుంచి త్రోసివేయబడ్డాడు, సంకెళ్లతో బంధించబడ్డాడు,
శత్రు దేశానికి ఈడ్చుకొని పోబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు చేస్తున్న హెచ్చరికలను మనము జాగ్రత్తగా అంగీకరించినట్లయితే, మన హృదయాలను సరిచేసుకొని పాపములను ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే, మనము కలిగి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకోనవసరం లేనేలేదు. కలిగి ఉన్న ఆరోగ్యము, కలిగి ఉన్న ఉద్యోగము, కలిగి ఉన్న వ్యాపారము, కలిగి ఉన్నటువంటి మనుషులతో చక్కని సత్సంబంధము, ఇవేవి కూడా నువ్వు పోగొట్టుకోవాల్సిన అవసరము ఉండదు. నీ హృదయాన్ని నువ్వు సరిచేసుకుంటే, దేవునితో సమాధాన పడితే, దేవుడు ఒకవేళ ఈరోజు మరొక్కసారి నీకు అవకాశం ఇస్తున్నాడేమో నీ హృదయాన్ని సరిచేసుకోవడానికి, నీ బ్రతుకును దిద్దుకోవడానికి, ఈ హెచ్చరికను అంగీకరించి జీవితాన్ని మార్చుకోవడానికి. జూలియస్ సీజర్ అనేటటువంటి చక్రవర్తి తాను పరిపాలన చేస్తున్న రోజుల్లో, అతడు ఉదాహరణకు బుధవారము ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ మీటింగ్కి వెళ్ళవలసి ఉంది. అలా బుధవారము మీటింగ్కి వెళ్ళవలసిన సమయంలో తన భార్యకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఈ జూలియస్ సీజర్ అనేటటువంటి చక్రవర్తి రక్తపు మడుగులో పడి ఉన్నట్టుగా తన భార్య కల కన్నది. వెంటనే జూలియస్ సీజర్తో చెప్పేసింది, అయ్యా, మీరు రక్తపు మడుగులో పడిపోయినట్టుగా నాకు కలొచ్చింది. బహుశా మీరు బయటికి వెళ్ళడము, ఆ మీటింగ్కి వెళ్ళడము క్షేమము కాదేమో ఆలోచించండి. తనకు ప్రక్కనే ఉన్నటువంటి నమ్మకమైన వ్యక్తి ఇదంతా వింటున్నాడు. అప్పుడు సీజర్తో చెప్పాడు, ఒకవేళ మీరు భార్య మాట విని మీరు ఏర్పాటు చేసినటువంటి మీటింగ్కి వెళ్ళకపోతే, ఈ మాట కాస్త రాజ్యమంతా తెలిసినట్లయితే, జూలియస్ సీజర్ పైకి మాత్రమే చక్రవర్తి గాని వెనక ఉండి నడిపించేదంతా కూడా తన భార్యే అనేటటువంటి ఒకవేళ ఆ వార్త బయటికి వెళ్తే మీకు మంచిది కాదేమో ఆలోచించండి అని చెప్పి ప్రక్కనే ఉన్నటువంటి నమ్మకమైనటువంటి మంత్రి చెప్పాడు. జూలియస్ సీజర్కి అర్థం కాల ఏం చేయాలో. ఆఖరికి తీర్మానం తీసుకున్నాడు, ఆ బుధవారము మీటింగ్కి వెళ్ళాలని చెప్పి. ఆ బుధవారం మీటింగ్కి వెళ్ళాలని చెప్పి వెళుతున్న సమయంలో రథం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తనకు బహు సుపరిచితులైనటువంటి వ్యక్తికి ఒక విషయం తెలిసింది. తాను ఏ హాల్లో అయితే మీటింగ్ ఏర్పాటు చేశాడో ఆ హాల్లోకి ప్రవేశిస్తున్నప్పుడు అతని మీద హత్యా ప్రయత్నం జరగబోతుంది. అతడు చంపబడబోతున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి ముఖ్య స్నేహితుడు వెంటనే తన దాసుడిని పంపించి జూలియస్ సీజర్కి ఈ పేపరు ఇవ్వు అని చెప్పి పంపించాడు. రథము వెళుతున్నప్పుడు ఆ దాసుడు పరుగున ప్రక్కనే నడుచుకుంటూ, అలాగే దానితో పరుగు తీస్తూ జూలియస్ సీజర్ని చూసి పలకరించి, మీ స్నేహితుడు ఈ వార్త పంపించాడని చెప్పి ఆ పేపర్ని చేతికిచ్చాడు. ఆ పేపర్ని చేతిలో పట్టుకున్నటువంటి జూలియస్ సీజర్ పేపర్ని చదివితే ఎంతో బాగుండేది. నా స్నేహితుడు ఒకవేళ మీటింగ్ బాగా జరగాలి అని నేను ఆశిస్తున్నానని చెప్పి ఏదైనా శుభవార్త, గ్రీటింగ్, ఏదైనా అభినందన ఏదైనా పంపించాడేమో. ఇప్పుడు చదవవలసినటువంటి అవసరం ఏముంది, తర్వాత చదువుదాంలే అని చెప్పి తన చేతికి ఇవ్వబడినటువంటి హెచ్చరిక పత్రాన్ని కూడా అతడు తెరవలా. జూలియస్ సీజర్ వెళ్తున్న సమయంలో, హాల్లోకి వెళ్తున్న సమయంలో హఠాత్తుగా అతని మీద దాడి జరిగింది. అతడు చంపబడ్డాడు. అలా చంపబడినప్పుడు, రక్తపు మడుగులో అతడు పడి ఉన్నప్పుడు అతని చేతిలో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఏముందో తెలుసా? జూలియస్ సీజర్, మీటింగ్కి వెళ్ళొద్దు, అక్కడ నీ మీద హత్యా ప్రయత్నం జరగబోతుంది, దయచేసి వెనక్కి వెళ్ళిపో అనే హెచ్చరిక చేతిలో ఉంది. తన ప్రాణాన్ని కాపాడేటటువంటి హెచ్చరిక తన చేతిలో ఉన్నప్పటికీ దానిని చదివేటటువంటి తీరుబడి కానీ, దానిని చదివి జీవితాన్ని దిద్దుకునేటటువంటి గ్రహింపు కానీ, అటువంటి ఆలోచన కానీ ఆనాడు సీజర్ చేయలేకపోయాడు. తత్ఫలితంగా తన ప్రాణాన్ని కోల్పోయాడు. దీనంతటిని, పన్నాగమంతటిని పన్నినవాడెవడో తెలుసా? అదుగో జూలియస్ సీజర్ భార్య రక్తపు మడుగులో మీరు పడి ఉండడం నేను చూశాను అని చెప్పినప్పుడు ప్రక్కనే ఉన్నటువంటి ఈ ముఖ్యమైనటువంటి వ్యక్తి ఏమన్నాడు? అయ్యా, మీరు ఒకవేళ మీ సతీమణి మాట విని మీటింగ్కి వెళ్ళకపోతే పరువు పోతుంది. వాడే పన్నాగం పన్నాడు,
వాడే జూలియస్ సీజర్ని చంపడానికి అన్ని ఏర్పాట్లు చేశాడు. దయచేసి గమనించాలి, జూలియస్ సీజర్కు తన భార్య కల ద్వారా హెచ్చరిక చేయబడింది. జూలియస్ సీజర్కు తన ముఖ్య స్నేహితుని ద్వారా హెచ్చరిక పంపించబడింది. ఎన్ని హెచ్చరికలు చేయబడినప్పటికీ జూలియస్ సీజర్ ఆ హెచ్చరికలను పట్టించుకోలేదు. అలా పట్టించుకోనటువంటి దానికి ప్రతిఫలం ఏమిటి? సుదీర్ఘకాలము పరిపాలన చేయవలసినటువంటి ఆ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు, రక్తపు మడుగుల్లో పడి చచ్చిపోయాడు. సహోదర సహోదరి, యెహోయాకీమునకు దేవుడు ఇర్మియా ద్వారా హెచ్చరికలు చేశాడు, ప్రవక్తల ద్వారా హెచ్చరికలు చేశాడు. చెడు నడత నడవడానికి అలవాటు పడిపోయిన, చెడు మార్గాల్లో పరుగులు తీయటానికి అలవాటు పడిపోయిన, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించటానికి అలవాటు పడిపోయిన యెహోయాకీము తన జీవితాన్ని మార్చుకోవడానికైనా, తన పద్ధతులు మార్చుకోవడానికైనా, తన పరిపాలన విధానాన్ని మార్చుకోవడానికైనా, తాను బాగుపడి ప్రజలను బాగు చేయటానికైనా ఏమాత్రము తాను శ్రద్ధ వహించలా. ప్రతిఫలము మొదటిగా అతని పాపము పండింది, రెండోదిగా అతని పాపములోనే అతడు పట్టబడ్డాడు. ముగించే ముందు ఓ ప్రశ్న: యెహోయాకీము ఏ రీతిగా తప్పుడు నడత నడిచి తన రాజ్యాన్ని తప్పుడు మార్గంలో నడిపించాడో, తండ్రి తల్లి నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ నీ ఇంటిని దేవునికి వ్యతిరేకంగా మార్చమాకు. తండ్రి తల్లి నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఆఖరికి నీ బిడ్డలు కూడా అలా తయారయ్యే వారిగా నీవు కారకునికి కామాకు, మీరు కారకులుగా ఉండమాకండి. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, యెహోయాకీము మంచి రాజు కాదు, దుర్మార్గుడు. చెడు నడత నడిచాడు కాబట్టే తన రాజ్యాన్ని కూడా చెడు మార్గంలో నడిపించి వారికి శాపాన్ని కొని తెచ్చాడు. తాను కూడా శపించబడి శత్రురాజు చేతికి అప్పగించబడ్డాడు. అయ్యా, అధికారులైనా రాజులైనా ఎంత గొప్పవారైనా నాయన సామాన్యులైనా నీ దృష్టిలో పాపము చేసి తప్పించుకోవడం సాధ్యము కాదు. నువ్వు హెచ్చరికలు చేస్తావు, నీవు వార్నింగ్స్ పంపిస్తావు. అది గ్రహించి పశ్చాత్తాపడి జీవితాన్ని మార్చుకుంటే నువ్వు కనికరించి క్షమిస్తావు. అలా కాకుండా కఠినత్వాన్ని ప్రదర్శించి మూర్ఖత్వంతో పాపములోనే కొనసాగితే, విర్రవీగితే యెహోయాకీముకు పట్టిన గతే పడుతుంది. నన్ను మమ్ములను కనికరించండి, నాలో మాలో ఉన్న ప్రతి లోపమును పాపమును క్షమించండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు మమ్ములను కడగండి. ప్రతి విషయంలో మమ్మును మీరు సరిచేసుకొని బహు జాగ్రత్తగా జీవించే భాగ్యము దయచేయమని యేసయ్య పేరట వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.